ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో ఉన్న జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేరేడిగొండ జాతీయ రహదారిపైన రైతులు రాస్తారోకో చేపట్టారు. పత్తి, సోయా పంటల తేమ శాతం ఆంక్షలు, కొనుగోళ్లలో పరిమితి పెంచడం సహా కాపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలంటూ రైతులు రాస్తారోకో చేశారు. రైతుల రాస్తారోకోతో జాతీయ రహదారిపైన కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అటు జిల్లా కలెక్టర్ రావాలని, తమకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సంధ్య, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాటు మోంతా తుఫాన్ సంబంధించిన ఎఫెక్ట్ రైతులపైన తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో అసలే దిగుబడి రాక రైతులు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పత్తి కొనుగోలులో కొంత ఆంక్షలు అనేది విధించింది. ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తామన్న ఒక నిబంధన పెట్టింది. గతంలో 12-15 కిలోల వరకు కూడా తీసే ఎకరానికి దిగుబడి రైతులకు వస్తే కొన్న దాఖలాలునే, కానీ ప్రస్తుతం 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామన్నది ఒక ప్రధానమైన ఆంక్షలు పెట్టింది. దాంతో పాటు తేమ శాతం 8-12% మధ్యలో ఉంటేనే మద్దతు ధర లభిస్తుంది. 12 పైగా తేమ శాతం ఎంత వచ్చినా కొనుగోలు చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో తేమ ప్రస్తుతం రైతులకు 20-30 మధ్య తేమ శాతం వస్తుంది. రైతులు స్లాట్ బుక్ చేసుకొని కిసాన్ యాప్ లో మార్కెట్ యార్డ్కి వెళ్ళిన తర్వాత తేమ శాతం ఎక్కువ రాగానే అక్కడి నుంచి పత్తి బళ్ళను రిటర్న్ పంపిస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ట్రాన్స్పోర్టేషన్ డబుల్ అవుతుంది, మరికొంతమంది రోడ్డు పైన ఆరబెట్టుకునే పరిస్థితి. సో ఈ 3 డిమాండ్ల నేపథ్యంలో ప్రస్తుతం ధర్నా కొనసాగుతుంది. పోలీసులు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ రావాలని చెప్పేసి మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సంధ్య. రైట్ ప్రేమ్ సాగర్.